శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయనున్న నూతన ధ్వజస్తంభం రాజమండ్రి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ధ్వజస్తంభ కార్యక్రమ నిర్వాహకులు చెక్కా రవిశంకర్, ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చక బృందం పాల్గొనడం జరిగింది. 54 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం తయారు చేయడానికి రూపొందిన చెట్టుకి కొబ్బరికాయలు కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్టను పెంపొందించేలా పాలకవర్గం పనిచేస్తుందన్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుందన్నారు. దేవాలయంలో కంచి కామకోటి పీఠం ఆస్థాన సిద్ధాంతి లక్కా వజ్జుల సుబ్రహ్మణ్య శాస్త్రితో ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ ముహూర్తంపై చర్చించడం జరిగింది. మొన్ననే మార్కండేయ స్వామి టెంపుల్లో ఏదైతే ధ్వజస్తంభం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందో 58 అడుగుల చెట్టుని ఈరోజు ధ్వజస్తంభానికి తీసుకొచ్చామన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 8 నెలలు పట్టింది 58 అడుగుల చెట్టుని గుర్తించడానికి, దాన్ని ఆ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావడానికి. చివరాఖరిగా మొన్న తీసుకొచ్చారు. అన్ని విధాలుగా కూడా చూస్తున్నారు. మంచి ముహూర్తాలు పెట్టి ఆ ధ్వజస్తంభాన్ని కూడా పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమం కూడా ఈరోజు కొత్త కమిటీ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు.